స్టడీ పరంగా కానీ లేదా మన గోల్స్ అచీవ్ చేసే రూట్లో కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో టైం టేబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో స్టడీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అనేది రికమెండెడ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ కూడా. సో ఎగ్జామ్స్కి చదువుకుందామని చెప్పేసి అందరం అనుకుంటాం, కానీ చదవాలి అనేసరికి ఏదో ఒక పాయింట్ మీద నెగ్లెక్ట్ చేసేస్తాం లేదా పోస్ట్పోన్ చేసేస్తాం. అదే మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా స్టిల్ దెర్ ఇస్ అ లాట్ టు స్టడీ అని చెప్పేసి మనకు ఒకటి రిమైండ్ చేస్తుంది మన టైం టేబుల్ అనేది. సో దాట్స్ వై ఇంకా చాలా ఉంది చదివేది, టైం లేదు అని చెప్పేసి ఒక భయంతోనో లేదా కసితోనో కంప్లీట్ చేయాలి ఎలా అయినా అన్న కసితోనో వి విల్ కంప్లీట్. సో దాట్స్ వై టైం టేబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో టైం టేబుల్ వేసుకోవడం వల్ల టైం మేనేజ్మెంట్కి అలవాటు పడిపోతాం అండ్ బెటర్ రిజల్ట్స్ అచీవ్ చేసుకోగలుగుతాం, ప్రొడక్టివ్గా చదువుకోగలుగుతాం. సో దాట్స్ వై వీ షుడ్ ఫాలో ఏ టైం టేబుల్. అండ్ టైం టేబుల్ అంటే మనందరం మస్తు సార్లు వేసుకొని ఉండొచ్చు, కాకపోతే వేసుకున్న ప్రతిదీ సక్సీడ్ అవ్వాలని ఏం లేదు. సో మోస్ట్ ఆఫ్ అవర్ కేసెస్లో వేసుకున్న ప్రతి టైం టేబుల్ ఒక్కరోజు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. సో ఎందుకంటే మనం టైం టేబుల్ని బాగా డెకరేషన్లు చేసి చూడ్డానికి చాలా అందంగా తయారు చేస్తున్నాం, కానీ మనం ఫాలో అవ్వడానికి అనుకూలంగా తయారు చేయట్లేదు. అనుకూలంగా ఉంటే సరిపోదు కదా, ప్రొడక్టివ్గా ఉండాలి. సో దాట్స్ వై ప్రొడక్టివ్గా అండ్ కంఫర్టబుల్గా ఉండేటట్టు ఒక బెస్ట్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. టిప్స్ ఫర్ మేకింగ్ ఎ బెస్ట్ స్టడీ టైం టేబుల్. సెట్ యువర్ వీక్లీ గోల్స్. సో ఈ వీక్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందే అనుకొని నోట్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఐదర్ మనం స్టడీ టైం టేబుల్ రెడీ చేస్తున్నాం కాబట్టి మన వీక్లీ గోల్స్ ఏమై ఉండొచ్చు, ఐదర్ టు టేక్ రైట్ నోట్స్ or else study first chapter in chemistry, practice trigonometry in maths, check maths weightage video or take a test. సో ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, బట్ సీరియస్ కండిషన్ ఏంటంటే వీకెండ్ అయ్యేసరికి ఇవన్నీ డెఫినెట్గా కంప్లీట్ చేయాలి. సో మీ క్యాపబిలిటీని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఈ వీక్ మొత్తం కూడా ఓకే ఐఎమ్ సో ఫ్రీ అని అనుకుంటే యూ క్యాన్ కంప్లీట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మీ క్యాపబిలిటీ బట్టి, మీ టైం బట్టి ప్లాన్ సంథింగ్. సో ఇలా వీక్లీ గోల్స్ ముందే రాసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు అనుకుంటే సరిపోదు, డెఫినెట్గా నోట్ చేసుకోండి. అయితే మీకు జర్నల్ మెయింటైన్ చేసే హ్యాబిట్ ఉంటే దెన్ గో అహెడ్ అండ్ నోట్ ఇట్ ఇన్ జర్నల్ ఆర్ ఎల్స్ లేదా ఏదైనా బుక్లో కానీ ఏదైనా పేపర్లో కానీ, బట్ డెఫినెట్గా నోట్ చేసుకోండి యువర్ వీక్లీ గోల్స్. డైలీ గోల్స్ ఫర్ ది వీక్ బోర్డ్. మనం ఎర్లీ మార్నింగ్ లేసి చదివితే బాగా ఎక్కుతుంది అంటారు. సో దట్స్ వై ఏదైనా ఛాలెంజింగ్ టాపిక్ తీసుకొని దాన్ని డైలీ మార్నింగ్ చదివితే మీకు బాగా రిజిస్టర్ అయిపోతుంది బ్రెయిన్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఆన్లైన్ క్లాసెస్ తర్వాత ఐదర్ ఆ క్లాసెస్ని రివైజ్ చేయడం కానీ లేదా దానికి మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ రాయడం కానీ, సో ఇలా యూ విల్ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందు గురించి మీరు ఏం చేస్తారంటే, సో ముందు రోజే మీరు రాసుకొని పెట్టుకోండి, రేపు నేను మార్నింగ్ ఈ టాపిక్ చదవాలి, సో దాని తర్వాత క్లాసెస్ అటెండ్ అవుతా, ఆఫ్టర్ క్లాసెస్ ఏంటంటే నోట్స్ రాసుకుంటా. సో నోట్స్ తర్వాత ఇలా మీరు ఆర్డర్లో ఈ టైం టు ఈ టైం అని రాయాలని ఏం లేదు, మీ ఇష్టం అది. సో ఫస్ట్ నేను ఇలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి జస్ట్ ఇలా నోట్ చేసుకున్నా చాలు, ఆర్ ఎల్స్ టైమింగ్స్ పెట్టుకున్నా అది మీ ఇష్టం. బట్ ఏంటంటే ఒక లైన్గా ఇలా పాయింట్స్ వైజ్గా రాసుకోండి. సో ఐదర్ మీరు దాన్ని ఒక బుక్లో రాసుకున్నా, పేపర్లో రాసుకున్నా, బట్ స్నిప్స్లో రాసుకోవడం అయితే బెస్ట్. స్నిప్లో రాసేసుకొని దాన్ని మీకు కనిపించే దగ్గర పేస్ట్ చేస్తే అది మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా నీకు 4 వర్క్స్ ఉన్నాయి చేసేయి. సో ఒకటి కంప్లీట్ అయిపోగానే జస్ట్ స్ట్రైక్ ఇట్ ఆఫ్, సో దాట్ ఇంకా మీరు ఎన్ని పనులు ఉన్నాయి అన్నది క్లమ్సీగా కాకుండా మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఆ వర్క్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ అది మనకి ఇంకా ఎంకరేజింగ్ ఫీలింగ్ ఇస్తుంది. సో ఇట్ విల్ బూస్ట్ అప్, మనకి ఇంకా చదవాలి అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో దాట్స్ వై టేక్ ఎ నోట్ ఆఫ్ యువర్ డైలీ గోల్స్. స్ప్లిట్ అండ్ స్టడీ. సో నేను 100% రికమెండ్ చేసేది అండ్ 100% ఫాలో అవ్వేది కూడా ఈ టెక్నికే, స్ప్లిట్ అండ్ స్టడీ. సో ఈ స్ప్లిట్ అండ్ స్టడీ ఏంటంటే, సో ఉన్న చాప్టర్ని ఫస్ట్ దాన్ని టాపిక్స్ కింద డివైడ్ చేసుకొని దెన్ గో ఫర్ స్టడీయింగ్. కంటిన్యూస్గా చదివితే ఏముంది, స్ప్లిట్ చేసి చదివితే ఏముంది అని మీకు అనిపించవచ్చు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు చదవడం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఎండ్ చేసేటప్పుడు మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పాలంటే మధ్యలోనే మీకు బాగా విసుగొచ్చేస్తుంది, అబ్బాయి ఏం చదువుతాంలే అని చెప్పేసి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్నే స్కిప్ చేసేస్తుంటారు. సో మీరు వాలంటరీగా చేయకపోవచ్చు, బట్ ఇట్ హ్యాపెన్స్.
అండ్ సమ్టైమ్స్ లెసన్ వింటున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం, స్టార్టింగ్ ఏదో బాగానే ఉంటాం అండ్ మధ్యలో మనకు తెలియకుండానే ఎక్కడెక్కడో తేలిపోతుంటాం, బ్రెయిన్ ఎటో ఆలోచిస్తుంది లెసన్ ఒకటి జరుగుతుంటే. సో అంటుంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అని. సో దిస్ ఈజ్ బికాస్ సైంటిఫిక్ రీసెర్చెస్ ప్రకారం మన బ్రెయిన్ ఎక్కువసేపు ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో దాట్స్ వై మనం కంటిన్యూస్గా చదివితే ఏంటంటే చదువుతాం కానీ అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకోలేం ఇన్ఫర్మేషన్. సో దాట్ విల్ లాస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే మళ్ళీ మొత్తం చదవాల్సి వస్తుంది. ఇప్పుడు చదివిన దానికి వాల్యూ ఏముంటుంది? సో అదే మీరు స్ప్లిట్ చేసి చదివినట్లయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అసలు ఫస్ట్ స్ప్లిట్ అండ్ స్టడీకి ఒక శాంపుల్ చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లెసన్ తీసుకుందాం. సో ఈ చాప్టర్ని మనం 6 టాపిక్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, terms related to it, and an experiment, ray diagrams, derivation and some problems. సో ఇలా 6 టాపిక్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ చాప్టర్ అనేది ఈజీ. సో ఈజీ అనుకుంటే దీన్ని ఒకే రోజులో కంప్లీట్ చేసేసుకుంటాను. సో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే దెన్ మీ డైలీ గోల్ పేపర్లో ఈ సబ్ టాపిక్స్ కూడా మెన్షన్ చేసి రాసుకోండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ దెన్ జస్ట్ స్ట్రైక్ ఇట్. ఆఫ్టర్ టర్మ్స్ completed, strike it, and then experiment, strike it, and after 3 topics just take a break, small break. అంటే అలా వెళ్ళి వాటర్ తాగడము లేదా జస్ట్ ఒక 2 రౌండ్స్ అలా వాక్ చేయడము, అలా సింపుల్గా. అంతేగాని బ్రేక్ అన్నా కదా అని చెప్పేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో లాంటివి ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే మళ్ళీ అటే వెళ్ళిపోతుంది మైండ్. మీరు తిరిగి వచ్చి కూర్చున్నా కూడా అక్కడ ఉన్న మీమ్స్ గురించే తిరుగుతుంటుంది మీ మైండ్లో. సో దాట్స్ వై అలాంటి మేజర్ పనులు ఏం చేయకండి, జస్ట్ చిన్న బ్రేక్ తీసుకోండి, దెన్ కమ్ అగైన్. సో ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. సో దట్ అంతే ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ అది హార్డ్ లెసన్ అనుకోండి, దెన్ మీకు చాలా టైం తీసుకుంటారు అనిపిస్తే దెన్ హాఫ్ ఆఫ్ ది టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేసుకోండి, హాఫ్ ఆఫ్ ది టాపిక్ ద నెక్స్ట్ డే. సో ఇలా చేస్తే ఏంటంటే మీరు ప్రతి ఒక్క టాపిక్కి కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైంని ఇస్తున్నారు కాబట్టి యూ క్యాన్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో దట్స్ వై ఐ సజెస్ట్ టు స్ప్లిట్ అండ్ స్టడీ. గివ్ టెస్ట్స్ అండ్ ఫైండ్ యువర్ లూప్ హోల్స్. సో మీరు ఏ టైం టేబుల్ ఎలా వేసుకున్నా సరే ఖచ్చితంగా ఒక టెస్ట్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. సో వీక్కి వచ్చేసరికి వీక్లీ గోల్స్లో డెఫినెట్గా టెస్ట్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. సో దాట్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో టెస్ట్ రాశాక మీ పేపర్ మీరు కరెక్ట్ చేసుకున్నాక మీరు ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో ఆ విషయం మీకు అర్థమైపోతుంది. సో దాట్ యూ క్యాన్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో వన్స్ మీ టెస్ట్ కంప్లీట్ అవ్వగానే సో మీరు ఎక్కడ అంటే మీరు ప్రాబ్లమ్స్ చేయడానికి కొద్ది కష్టంగా అనిపించిందో లేదా ఏ టాపిక్ దగ్గర కష్టంగా అనిపించిందో దాన్ని ఒకసారి నోట్ చేసేసుకోండి. సో దట్ ఎగ్జామ్స్లో ఏంటంటే మీరు వీక్ ఉన్న టాపిక్స్ని ఎక్కువ టైం ఇవ్వగలరు. సో ఒక్కసారి చెప్పిందంతా కూడా రివైండ్ చేసేద్దాం. సో ఫస్ట్ సెట్ యువర్ వీక్లీ గోల్స్ అండ్ డైలీ గోల్స్. సో వీకెండ్ వచ్చేసరికి వీక్లీ గోల్స్ అండ్ డే ఎండ్కి వచ్చేసరికి డైలీ గోల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకోండి. మీ పని అయిపోగానే డోంట్ ఫర్గెట్ టు స్ట్రైక్ ఇట్ అవుట్ అండ్ గో ప్రిఫర్ స్ప్లిట్ అండ్ స్టడీయింగ్. మీరు మీ గోల్ షీట్లో రాసేటప్పుడు కూడా టాపిక్స్నే రాయండి కానీ లెసన్స్ లాగా కాదు. సో దాట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. అండ్ మీ టైం టేబుల్లో టెస్ట్ని ఇంక్లూడ్ చేయడం మర్చిపోకండి. గో ఫర్ టెస్ట్స్. సో మీ మిస్టేక్స్ని చూసుకోండి అండ్ ఆల్సో నోట్ దెమ్ డౌన్. సో మళ్ళీ మీరు నెక్స్ట్ టైం రిఫర్ చేసేటప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్. సో హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.